కర్నూలు బస్సు ప్రమాదంలో హృదయ విదాకర దృశ్యాలు కనిపించాయి. బిడ్డను గుండెలకు హత్తుకున్న స్థితిలో తల్లి మృతదేహం లభ్యమైంది. ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. నెల్లూరుకు చెందిన గోల రమేష్తో పాటు ఆయన భార్య అనుష, ఇద్దరు పిల్లలు ఈ ప్రమాదంలో మృతి చెందారు. మంటల్లో చిక్కుకున్న సమయంలో భార్య అనుష తన కుమార్తె మన్వితను ఎలాగైనా కాపాడుకోవడానికి ప్రయత్నించింది. గుండెలకు హత్తుకొని గట్టిగా పట్టుకుంది. అప్పర్ బెర్త్ నుంచి కిందకు దిగేసరికే మంటల తీవ్రత పెరిగిపోయింది. దీంతో అనుషతో పాటు కుమార్తె కాలిపోయి మాంసపు ముద్దలా మారారు. తల్లి కుమార్తెను కౌగిలించుకున్న స్థితిలో కాలిపోయిన దృశ్యం చూసి పలువురు కంటతడి పెట్టారు. ఓ మృతదేహం బస్సు అడుగు భాగంలోని లగేజ్ డెక్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. లగేజ్ తప్ప ప్రయాణికులు ఉండని లగేజ్ డెక్లోకి మృతదేహం ఎలా వచ్చిందనేది అంతు చిక్కడం లేదు. ఇరువైపులా ఉండే బెర్తుల మధ్య ప్రయాణికుల రాకపోకలకు వీలుగా ఉండే ఇరుకైన మార్గంలోనే పలువురి మృతదేహాలు పడి ఉన్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు తీవ్ర ప్రయత్నం చేసిన దట్టమైన పొగ కారణంగా స్పృహ కోల్పోయి అక్కడే కుప్పకూలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇక బయటకు వెళ్లే మార్గం ఉంటే వారంతా ప్రాణాలతో బయటపడేవారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. గాఢ నిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించిన క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలాలు ఊపిరినివ్వకుండా దట్టమైన పొగ కారణంగా ఎక్కడి వాళ్ళు అక్కడే పడిపోయి కాలిపోయారు. స్లీపర్ బెర్తుల మధ్య మాంసపు ముద్దల్లా మిగిలారు. బెర్తుల మధ్య చిక్కుకున్న మృతదేహాలను లాగితే శరీర భాగాలు విడిపోతున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఓ మృతదేహం బస్సు కిటికీ నుంచి సగభాగం బయటకు వచ్చిన స్థితిలో కనిపించింది. కిందికి దూకే ప్రయత్నంలో సగం శరీరం బయటకు వచ్చిన తర్వాత స్పృహ కోల్పోవడంతో కిటికీలోనే కాలిపోయినట్లుగా తెలుస్తుంది.